సిటీలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన రాఘవ తల్లిదండ్రులను చెల్లెలను చూడాలని తన గ్రామానికి బస్సులో బయలుదేరాడు. అలా ప్రయాణం చేస్తూ తన సమస్యలను పరిస్థితులను ఆలోచించడం ప్రారంభించాడు. తండ్రి చిన్న కారు రైతు 2 ఎకరాల పొలంలో పంటలు పండిస్తూ తన సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. చెల్లెలు చదువు ముగియడంతో ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుంది. చెల్లెలు పెళ్లి చేయాలి. అందుకు తన తండ్రి రాఘవతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. రాఘవ, నీకు ఉద్యోగం రాగానే మనకు ఉన్న 2 ఎకరాల పొలాన్ని అమ్మి చెల్లెలు పెళ్లి చేద్దాం. మనకు వేరే దారి లేదు. మీ చదువుల కోసం చేసిన అప్పులకు ఇల్లును కూడా తాకట్టు పెట్టాను. అప్పులవాళ్లు ఇల్లును అమ్మేసి అప్పు తీర్చమంటున్నారు. ఇక మన జీవితాలు నీ ఉద్యోగం మీదనే ఆధారపడి ఉన్నాయి. వయసు మీద పడుతుంది. ఇక నేను పనులు చేయాలను. ఇలా తండ్రి మాటలు ఆలోచిస్తూ గ్రామానికి చేరుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్లడంతో తండ్రి, తల్లి, చెల్లెలు ఆప్యాయతతో పలకరించి ప్రేమగా చూశారు. అలా రోజు గడిచింది. ఉదయం ఇంట్లో ఫలహారం ముగించి అలా బయటకు బయలుదేరాడు. నడుస్తూ ఉన్నప్పుడు చిన్నప్పుడు తన స్నేహితులతో ఆడుకున్న గ్రామానికి చివరగా ఉన్న పాడుబడ్డ జమీందారుల బంగ్లా గుర్తుకు వచ్చింది. ఇక నడక బంగ్లా వైపు సాగింది. అలా కొద్దిసేపటికి బంగ్లాను చేరుకున్నాడు. బంగ్లా పాడుబడి చాలా సంవత్సరాలు కావడంతో బంగ్లా చుట్టుపక్కల కాంపౌండ్లో పూర్తిగా చెట్లు పెరిగి అడవిని తలపించింది. అలానే చెట్లను పక్కకు నెట్టుతూ బంగ్లాలోనికి ప్రవేశించాడు. బంగ్లా లోపల వాతావరణం చాలా చల్లగా ఉంది. పక్షులు శబ్దాలు చెవులకు ఇంపుగా అనిపించాయి. అలా కాసేపు చుట్టూ చూసి పైకి పోవు మెట్లపై కూర్చున్నాడు. అలా కాసేపు ఆలోచిస్తుండగా అనుకోకుండా తన పక్కనుండి జోరుగా ఒక త్రాచు పాము వెళ్ళిపోయింది. దాన్ని చూసిన రాఘవ భయంతో పక్కనే ఉన్న ఒక పాడుపడ్డ గదిలోకి వెళ్ళిపోయాడు. భయం ఇంకా తగ్గలేదు. చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఆ గదిలో విరిగిన ఒక్క పాతకట్టే బీరువా కనిపించింది. అందులో ఏముందో చూడాలనిపించింది. కాని దానిలో ఏదైనా పాము ఉందేమో అంటూ భయపడ్డాడు. కాని ధైర్యం చేసుకుని దాన్ని తెరిచాడు. అందులో అంతా మట్టి కురుకుపోయింది. ఏమీ కనబడడం లేదు. అలానే చూస్తూ గమనించాడు. మట్టిలో కూరుకుపోయిన ఒక లెదర్ బ్యాగ్ కనిపించింది. లెదర్ బ్యాగ్ చిరగాకుండా మట్టిలో నుండి జాగ్రత్తగా దాన్ని తీశాడు. అందులో ఏముందో చూడాలని ఆతృత పెరిగింది. దాన్ని తీయబోయాడు. ఇంతలో ఇంటి నుండి ఫోన్ వచ్చింది, భోజనానికి ఇంటికి రమ్మని. ఇక చేసేది లేక ఆ బ్యాగును ఒక చెట్టుపై దాచి ఇంటికి బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయాన్నే బంగ్లా దగ్గరకు బయలుదేరాడు. బంగ్లా చేరుకున్న వెంటనే తను దాచిన లెదర్ బ్యాగును తీసుకుని జాగ్రత్తగా తెరిచి చూశాడు. అందులో 1911 సంవత్సరానికి సంబంధించిన ఒక డైరీ కనిపించింది. అది చాలా సంవత్సరాలు కావడంతో డైరీ చాలా మెత్తబడి కాగితాలు చిరిగి ఉన్నాయి. డైరీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో కూడా డైరీ విషయం ఎవరికీ చెప్పలేదు. తను భోజనం ముగిసిన తర్వాత డైరీని చదవడం మొదలుపెట్టాడు. నా పేరు రాజవర్ధనుడు. నేను ఈ గ్రామానికి చుట్టూ ఉన్న 32 గ్రామాలకు జమీందారు. బ్రిటిష్ పరిపాలనకు లోబడి పనిచేసేవాడను. మా గ్రామ ప్రాంతాలకు కలెక్టర్గా జార్జ్ నికోలాస్ ఉండేవాడు. ఒకరోజు బ్రిటిష్ పాలనను పరిశీలించడానికి కలెక్టర్ జార్జ్ నికోలాస్ మా గ్రామానికి వచ్చాడు. ఆ రోజు మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది. ఇక కలెక్టర్ని పిలవడం తప్పలేదు. ఇంటికి వచ్చిన కలెక్టర్ వరలక్ష్మి పూజను చేసి భోజనం ఆరగించాడు. నా భార్య మరియు కూతురిని ప్రేమతో పలకరించి, రాజవర్ధన నీతో మాట్లాడాలి అన్నాడు. నేను సరే అంటూ ఒక గదిలోకి తీసుకువెళ్లాను. అక్కడ ఆయన తరతరాలుగా వంశపారంపర్యంగా పూజకు పెడుతున్న 9 విలువ కట్టలేని అతి పురాతనమైన వజ్రాల గురించి అడిగాడు. అవి మా రాజవంశంలో తరతరాలుగా వస్తున్న వజ్రాలు. అవి ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపదలు సుఖశాంతులు ఉంటాయని మా వంశం నమ్మకం అని చెప్పాను. కాని కలెక్టర్ కన్ను వజ్రాల మీద పడింది. అవి నాకు కావాలి, నీకేమి కావాలో అడుగు ఇస్తాను అన్నాడు. వంశపారంపర్యంగా వస్తున్న వజ్రాలను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నిరాకరించాను. నిరాశతో కలెక్టర్ వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాయి.
ఒకరోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవకారులతో కలిసి స్వాతంత్ర పోరాటం చేస్తున్నానని, బ్రిటిష్ ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాలను తొలగిస్తూ నన్ను బందీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశాడు. తన మనసులోని అంతర్గతాభిప్రాయాన్ని గ్రహించిన నేను, నా భార్య మరియు కూతురికి తెలియకుండా ఒకరోజు రాత్రి బంగ్లా పెరట్లో ఉన్న రాతి తులసి కట్ట క్రింద 6 అడుగులు గొయ్యి త్రవ్వి ఆ 9 వజ్రాలను పాతిపెట్టాను. వంశపారంపర్యంగా వస్తున్న వజ్రాలను కాపాడాలని మా ఇంటి దేవత అయిన నాగదేవతను మనసులో స్మరించాను. నా భార్య కూతురిని రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా నా స్నేహితుడి ఇంటికి పంపించాను. డైరీలో అంతవరకు రాసి ఉంది. రాఘవ ఆలోచనలో పడ్డాడు. గ్రామంలో ఉన్న వయసు పైబడిన వృద్ధులను అడిగితే ఏదైనా సమాచారం అందుతుందేమోనని ఆలోచన చేసి జమీందారు గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఒక ముసలాయనను అడిగితే ఇలా అన్నాడు. జమీందారును బంధిచేసి తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టి చంపారు. కొద్దికాలం తర్వాత భార్య కూతురు విదేశాలలో ఉన్నట్టు తెలిసింది. తర్వాత బంగ్లాను గవర్నమెంట్ వారు ఆధీనం చేసుకున్నట్టు తెలిసింది అని ముసలాయన చెప్పాడు. పూర్తి సమాచారం తెలుసుకున్న రాఘవ జమీందారు వంశస్థులను వెతకడం వృథా అని తెలుసుకున్నాడు. ఎలాగైనా జమీందారు బంగ్లాలో ఉన్న 9 వజ్రాలను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వజ్రాలు తీయడానికి 6 అడుగుల గొయ్యి తవ్వాలి మరియు అతి పురాతనమైన రాతి బండలను పక్కకు నెట్టాలి. ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పనేనా అని ఆలోచనలో పడ్డాడు. ఎవరినైనా సహాయం కోరితే మొదటికే మోసం వస్తుందని ఆలోచించాడు. ఒక్కడైనా సరే తప్పదు, ఈ సమస్యల నుండి బయటపడాలంటే ధైర్యం చేయక తప్పదు అని నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా ఆ రోజు రాత్రి 7 గంటలకు గడ్డపారతో ఎవరికీ తెలియకుండా జమీందార్ బంగ్లాకు బయలుదేరాడు. చప్పుడు చేయకుండా పెరట్లోనికి వెళ్లి చాటున నిలబడి తులసి కట్టవైపు తన బ్యాటరీని ఆన్ చేసి చూశాడు. 12 అడుగుల త్రాచుపాము తులసి కట్టను చుట్టుకుని పడగ ఎత్తి నిలబడి బ్యాటరీ వైపు చూసింది. ఒక్కసారిగా భయంతో రాఘవ ఒళ్లంతా చెమటలతో తడిసిపోయింది. ఆలస్యం చేయకుండా బ్యాటరీ ఆఫ్ చేసి ఇంటిదారి పట్టడు. జరిగిన ప్రమాదాన్ని తలుచుకుంటూ ఆలోచనలో పడ్డాడు. ఆ 9 వజ్రాలకు త్రచుపాము కాపలాగా ఉందని అర్థం చేసుకున్నాడు. వజ్రాలను తీసుకోవాలి అంటే ఖచ్చితంగా పాములు చంపాలి, కాని అలా చేయడం మహాపాపం. ఎలాగైనా ఆ త్రాచుపామును దారి మళ్లించాలని అనుకున్నాడు. 2-3 రోజులు తిండి కూడా సరిగ్గా తినకుండా పామును అడ్డు తొలగించడానికి ఆలోచించి ఒక పథకం వేశాడు. వెంటనే సిటీకి బయలుదేరాడు. సిటీకి వచ్చిన రాఘవ తనకు తెలిసిన హాస్పిటల్స్లో క్లోరోఫారం సమకూర్చుకున్నాడు. ఆలస్యం చేయకుండా తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఉదయమే క్లోరోఫారం బాటిల్స్తో జమీందారు బంగ్లాను చేరుకుని తులసి కట్ట చుట్టూ ఉన్న రంధ్రాలలో క్లోరోఫారం పూర్తిగా చెల్లి అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఇంట్లో నాకు అర్జెంటు పని ఉంది, వైజాగ్ వెళ్లాలి అంటూ ఒక టాక్సీ బుక్ చేశాడు. రాత్రి అయిన వెంటనే మరలా బ్యాటరీతో జమీందారు బంగ్లాకు బయలుదేరాడు. అక్కడ చేరుకున్న వెంటనే పెరట్లోకి ప్రవేశించి చప్పుడు చేయకుండా తన బ్యాటరీని తులసి కట్టవైపు వేశాడు. క్లోరోఫారం మత్తుకు త్రాచు పాము ఒకవైపు పడి ఉన్నది. వెంటనే ఒక ప్లాస్టిక్ సంచిలో ఆ పామును వేసి చుట్టూ కట్టేశాడు. ఆ పాము ఉన్న సంచితో ఇంటికి బయలుదేరాడు. ఆ సమయానికి టాక్సీ కారు ఇంటి ముందు నిలబడి ఉంది. వెంటనే ఆ పాము ఉన్న సంచిని కారు డిక్కీలో పడవేశాడు. అన్నం కూడా తినకుండా వైజాగ్కు బయలుదేరాడు. తెల్లవారుజామున 3 గంటలకు వైజాగ్ చేరుకున్నారు. వైజాగ్ చేరుకున్న తర్వాత డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడగగా వైజాగ్ పోర్ట్కు పోనీ అని చెప్పాడు. పోర్టు వచ్చింది. వెంటనే దిగి బోట్లను ఎక్కడికి వెళుతున్నాయని అడిగాడు. అండమాన్ నికోబార్స్కు వెళుతున్నామని చెప్పాడు. అలా కాసేపు వేచి చూసిన రాఘవ ఆ బోటు బయలుదేరగానే ఎవరికీ తెలియకుండా తను తీసుకువచ్చిన త్రాచుపాము ఉన్న సంచిని బోటులో పడివేశాడు. వెంటనే టాక్సీ ఎక్కి తన ఊరికి వెళ్లమన్నాడు. ఊరు చేరుకున్న రాఘవ 2 రోజులు రాత్రి పగలు బంగ్లా చుట్టూ తిరిగాడు. త్రాచుపాము ఎక్కడ కనపడలేదు. ఇక వజ్రాలు తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఒకరోజు సాయంత్రం ఎవరికీ తెలియకుండా జమీందారు బంగ్లాను చేరుకుని 2 రాత్రులు ఒక్కడే కష్టపడి గొయ్యిని తీశాడు. 6 గొయ్యి తీయగానే ఒక చిన్న ఇనుప పెట్టె దొరికింది. అందులో ఒక చిన్న తోలు సంచి దొరికింది. దాన్ని తీసి చూడగా 9 వజ్రాలు మెరుస్తూ కనిపించాయి. వెంటనే వాటిని జేబులో పెట్టుకుని యథాతథంగా గుంతను పునీ వేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇల్లు చేరుకున్నాడు. రాఘవ 9 వజ్రాలలో ఒక వజ్రాన్ని తీసుకుని సిటీకి బయలుదేరాడు. అక్కడ నమ్మకమైన వజ్రాల వ్యాపారిని కలిసి వజ్రాన్ని చూపించాడు. ఆ వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని చూసి దీని విలువ సుమారు 60 కోట్లు ఉండవచ్చు అని చెప్పాడు. వెంటనే వజ్రాల వ్యాపారి బాంబే పార్టీని పిలిపించి 50 కోట్లకు ఆ వజ్రాన్ని అమ్మేశారు. వజ్రాల వ్యాపారి 5 కోట్లు కమిషన్ తీసుకుని 45 కోట్లు రాఘవకు ఇచ్చాడు. రాఘవ అందుకు సెట్ డబ్బులు మీ దగ్గరే ఉంచండి. ఇంత డబ్బు నాతో చూస్తే ఖచ్చితంగా నన్ను అరెస్టు చేస్తారు. నేను ఒక మైనింగ్ కోసం లోన్ అప్లై చేస్తాను. మీరు దానికి షూరిటీ ఇవ్వండి. బ్లాక్ మనీ కాస్త వైట్ అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలా తన తెలివితో తన కుటుంబాన్ని సిటీకి షిఫ్ట్ చేసి చెల్లి పెళ్లి చేసి తాను కూడా లాస్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని రిచ్గా బ్రతకడం ప్రారంభించాడు. ఇలా 2 సంవత్సరాలు గడిచింది. తమ గ్రామవాసులు రాఘవ అతని తల్లిదండ్రులను క్రొత్తగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవానికి పిలిచారు. రాఘవ తప్పకుండా వెళ్లవలసి వచ్చింది. పైగా శివాలయం నిర్మాణానికి రాఘవ 20 లక్షల విరాళం ఇవ్వడం జరిగింది. రాఘవ లాస్య మరియు తల్లిదండ్రులు గ్రామానికి చేరుకున్నారు. పూజలు ప్రారంభమైనాయి. అనుకోకుండా దేవాలయంలో శివలింగంపై త్రాచుపాము దర్శనమిచ్చింది. అందరూ భయపడ్డారు. రాఘవ ఇక నన్ను ఈ పాము వదలదు, నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చింది అంటూ లోపల భయపడుతూ ఆలోచిస్తుండగా పాము ఎవరినీ ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. రాఘవ ధైర్యంతో గాలి పీల్చుకున్నాడు. నన్ను చంపడానికి వచ్చిన పాము ఎందుకు ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది అంటూ పూజ ముగించి రాఘవ తన ఫ్యామిలీతో సిటీకి బయలుదేరాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి భోజనం తర్వాత టెర్రస్ పై రాఘవ లాస్య మాట్లాడుతూ కూర్చున్నారు. రాఘవ లాస్యతో ఇలా అన్నాడు, లాస్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీతో ఒక నిజం చెప్పాలి, దాన్ని నువ్వు సీక్రెట్గా ఉంచుకో, ఎవరికి చెప్పొద్దు. నీపై నమ్మకం ఉంది కావున ఆ నిజం నీకు చెబుతున్నా అంటూ జరిగిన విషయం మొత్తం వివరించాడు. లాస్య ఆశ్చర్యంతో కాసేపు నివ్వెరపోయింది. కొన్ని క్షణాల తర్వాత లాస్య రాఘవతో, అన్నీ మన మంచికే జరిగాయి. అసలు నిజం నేను మీకు ఒకటి చెబుతాను అంటూ, ఆ రాజవర్ధనుడు ఎవరూ కాదు, స్వయానా మా తాతగారే. తాతగారిని బంధించిన వెంటనే అమ్మ తాతగారి స్నేహితుడు ఇంటికి వచ్చారు. కొద్ది రోజులకు తాతగారు మరణించిన విషయం తెలిసింది. కొన్నాళ్లకు అమ్మమ్మ అనారోగ్యంతో మరణించింది. అమ్మ మా నాన్నగారు అయినటువంటి చంద్రసేను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ నేనొక్కతే ముద్దుల కూతురిని అని చెప్పింది. అప్పుడు అర్థమైంది రాఘవకు పాము తనను ఎందుకో చంపలేదు అని. ఇలా రాఘవ జీవితం వెలిగిపోయింది. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నమస్కారం.